నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి గొడుగు. సో చాలామందికి ఎలా ఉంటుందంటే మేకప్ ఆర్టిస్ట్ ఏ ఈవెంట్ చూసినా లేకపోతే ఒక బ్రైడ్ని చూసినా లేకపోతే ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి వాటికి కూడా మేకప్ ఆర్టిస్ట్ ప్లే ఎలా ఉంటుందంటే చాలా ఇంపార్టెంట్ ప్లే. ఎందుకంటే చాలా అందంగా కనిపించాలి. సో అందరికీ ఉంటుంది, అది అమ్మాయికైనా అబ్బాయికైనా. అయితే ఒక మేకప్ ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే బాగా డబ్బులు కమాయిస్తారు కదా, పెద్ద పెద్ద ఇల్లులు పెద్ద పెద్ద కార్లు ఉంటాయేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. మరి నిజంగానే అట్లా ఉంటుందా? అసలు మేకప్ ఆర్టిస్ట్ లైఫ్ నిజంగా ఎలా ఉంటుంది? రియాలిటీలో అసలు వాళ్ళ లైఫ్ని పైకి చూపెట్టినట్టే నిజ జీవితంలో అలానే ఉంటుందా లేదా అని నాకు ఒక డౌట్ వచ్చింది. సో అందుకే ఈరోజు నేను ఒక గెస్ట్ని అయితే పిలిచేసిన. సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మన గెస్ట్ వచ్చేసి ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ భావన గారు. సో వారిని అయితే మనం వెల్కమ్ చేసేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో మామూలుగా నాకు ఒక డౌట్ ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్, సో మేకప్ ఆర్టిస్ట్ లైఫ్ అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అంటే, బాగా నేను ఇన్స్టాలో వీడియో చూసినప్పుడు అమ్మ వీళ్ళకి ఇంత లగ్జరీ లైఫా అని కొంతమందివి చూసినప్పుడు ఇంత సంపాదిస్తారా బాబోయ్, అయితే నేను కూడా అయితే బాగుండేది అని చెప్పేసి నాకు చాలాసార్లు అనిపించింది. నిజంగా అది అలానే ఉంటుంది మీ లైఫ్? పెద్ద పెద్ద కార్లు ఇల్లులు అట్లా? మనం ఒక స్టేజ్కి వెళ్ళాక అవి వస్తాయి, నేను కాదని చెప్పను. బట్ చూసినట్టు లైఫ్ ఉండదు, దాని వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. మేము ఆఫ్ టైంలో కూడా వర్క్ చేయాల్సింది ఉంటుంది. మాకు ఒక టైమింగ్స్ అంటూ ఉండవు. ఇప్పుడు అందరికీ ఆఫీస్ వర్క్ అనేది 9 to 5, 9 to 9 అలా ఉంటాయి. బట్ మాకు అలా ఉండదు. మేము మీ ఈవెంట్స్ ఇప్పుడు బ్రైడ్స్ వాళ్ళు ఏ ఈవెంట్స్ టైమింగ్స్ ఉన్నాయో దానికంటే మాకు ఒక 4 hours ముందు నుండే మా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ముహూర్తం అంటే మా డే midnight 1 o'clockకే స్టార్ట్ అవుతుంది. లైక్ మేము అన్ని వ్యానిటీ సెట్ చేసుకొని మేము ట్రావెల్ చేసి ఆన్ టైం అక్కడికి రీచ్ అయ్యి అంత ఎఫర్ట్ పెడితే తప్ప మాకు పైసలు రావు. అండ్ అందరూ అనుకున్నట్టు స్టార్టింగ్ నుండే ఎవరికి లక్షలు వచ్చేవు. దాని వెనకాల చాలా స్ట్రగుల్ ఉంటుంది. చాలా కష్టం పడి హార్డ్ వర్క్ చేసి మాటలు పడతాం, అన్నీ అవుతాయి. ఒక్క స్టేజ్కి అయినా మనం పట్టుదలతోటి ఆ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ అంత ఎర్న్ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినా ఎక్కడ చూసినా కూడా చాలామంది మేకప్ ఆర్టిస్టులు అంటే లైక్ ఎట్లా అంటే అయిపోతుంది ఒక డిప్లొమా కోర్స్ 2 months కోర్స్ లేకపోతే 1 month కోర్స్ ఇలా అయిపోయాయి. కానీ నేను ఒకప్పుడు చూసినప్పుడు మాత్రం దీనికి కొన్ని ఇయర్స్ 2 years 3 years ఇట్లా ఉండేది. మీరు నేర్చుకున్న టైంలో మీ కోర్స్ ఎలా ఉండేది అండ్ మీ ఫీ ఎలా ఉంది మీరు నేర్చుకున్న టైంలో? నా ఫీ వచ్చేసి చాలానే ఉండింది యాక్చువల్లీ. అండ్ నేను చాలా కోర్సెస్ చేశాను, చాలా ప్లేసెస్లో కోర్సెస్ చేశాను. ఒక దగ్గర కోర్స్ చేసి నేను వెంటనే మేకప్ ఆర్టిస్ట్ అయిపోలేదు అలా. అండ్ మోర్ ఓవర్ మనం చేసే వర్క్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, అది మన ప్యాషన్ అయి ఉండాలి. నువ్వు ఎన్ని లక్షలు పెట్టావా, ఎలా చేసావా అన్నది కాదు. త్రూ యువర్ ఇంట్రెస్ట్ నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు ఆ వర్క్ ఇంకా మంచిగా చేయగలవు. లైక్ అవుట్పుట్ అనేది ఇవ్వగలవు. మంచి టీచర్స్ ఎంత చెప్పినా నీ ఇంట్రెస్ట్ అంటూ నీకు ఒకటి ఉండాలి ఆ వర్క్ మీద. అలా చేస్తే యూ కెన్ గెట్ ఇట్. అండ్ దాని తర్వాత ఇప్పుడు హైదరాబాద్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా మేకప్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. వాళ్ళు అంటారు ర్యాపిడ్ కోర్స్ 15 daysలో నేర్పించేస్తాం, 20 daysలో నేర్పించేస్తామని. నో, 15 daysలో 20 daysలో మేకప్ కంప్లీట్గా రాదు. మరి ఇవన్నీ పెడుతున్నారు కదా? నో, అవునండి, ఇప్పుడు నేను అకాడమీ స్టార్ట్ చేస్తాను, నాకు అంతమంది స్టూడెంట్స్ వచ్చేస్తారు. నా వర్క్ ఏంటి, నీకు ఆ 20 days 30 days ఆ డ్యూరేషన్ ఉన్న టైంలో నేను నీకు నేర్పిస్తా, నేను చెప్తా, ప్రాక్టీస్ నువ్వు చేయాలి. అండ్ మోర్ ఓవర్ కంప్లీట్గా ఆ 30 daysలో నేను అన్నేళ్ళు కష్టపడి నేను ఒక టెక్నిక్స్ తెలుసుకుని చేసి వర్క్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం నేను 30 daysలో అందరి స్టూడెంట్స్కి నేర్పించలేను. రైట్? అందరికీ నేను ఆ నాలెడ్జ్ అనేది కంప్లీట్గా షేర్ చేయలేను. ఇప్పుడు ఇంతమంది మేకప్ ఆర్టిస్టులు అయిపోయే లోపల చాలామంది పెరిగిపోయారు. ఎట్లా అంటే లైక్ ఇన్స్టా రీల్స్ చూస్తారు, అవును వీళ్ళ లైఫ్ ఇలా ఉంటుంది అని. ఇన్స్టాలో చూపించే లైఫ్ వేరు, దాని వెనకాల మా స్ట్రగుల్ వేరు. మాకు లీడ్స్ వస్తాయని చెప్పేసి మేము పోస్ట్ చేస్తాం, కానీ దాని వెనకాల మా స్ట్రగుల్ చాలా ఉంటుంది. అండ్ ఇన్స్టాలో పోస్ట్ చేసే ప్రతి ఒక్కటి నిజం అయిపోదు, అన్నీ నిజం అయిపోవు. అందరు కరెక్ట్గా అలానే పోస్ట్ చేస్తారా? ఇప్పుడు నేను ఇలా ఉన్నానండి, నా వితౌట్ మేకప్ కూడా నేను ఇప్పుడు ఫేస్ వాష్ నేను మీ ముందు చేసుకొని వచ్చిన,
నా ఫీచర్స్ నావే ఉంటాయి. బట్ మీరు ఇన్స్టాలో కొన్ని రీల్స్ చూసారా కంప్లీట్ డార్క్ అండర్ టోన్ ఉన్న ఒక అమ్మాయి ఆఫ్టర్ మేకప్ ఫెయిర్ అయిపోతుంది. హౌ? నో. మేకప్ ఆర్టిస్ట్ అంటే అంతే కదా, అంటే ఫెయిర్ గా చూపెట్టడమే మేకప్ ఆర్టిస్ట్ అంటే అలా కాదు. నో, అది తప్పు. డార్క్ ఉన్న వాళ్ళని ఫెయిర్ చేసి చూపించడం మేకప్ ఆర్టిస్ట్ వర్క్ కాదు. మరి ఇప్పుడు మీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్హాన్స్ చేసి మేము చూపిస్తాం. లైక్ మీ ముక్కు చక్కగా ఉంది, దాన్ని ఇంకా అందంగా చూపిస్తాం. కలర్ మీరు ఇప్పుడు డార్క్ కాంప్లెక్షన్ ఉండి ఒకేసారి ఫెయిర్ అంటే నో, అది నేను చేసిన కాసేపటికి అది యాషీ టర్న్ అవుతుంది. అండ్ అక్కడ మేకప్ ఆర్టిస్ట్ అప్పుడు ఉండరు, అలా చేసేవన్నీ ఫిల్టర్స్ పెట్టి చేస్తారు. సో జెన్యూన్ మేకప్ ఆర్టిస్ట్లు ఉంటారు, ఇలా ఫేక్ వాళ్ళు ఉంటారు ఇన్స్టాల్. ఓకే, ఇప్పటివరకు అయితే మేము చూసేవన్నీ చాలా ఫేక్ అనమాట. అయితే యా, మోస్ట్లీ కొన్ని ఫేక్ ఉంటాయి. అందరూ ఫేక్ అని చెప్పను. ఎవరైతే కంప్లీట్ డార్క్ అండర్ టోన్ ఉన్న వాళ్ళని ఫెయిర్ చేస్తారో అవి పక్కా ఫిల్టర్స్ వాడతారు అండ్ పక్కా వాటికి ఫోటోషాప్ ఎవ్రీథింగ్ యాడ్ చేసి వాళ్ళు పోస్ట్ చేస్తారు. అది వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. బట్ అలా మీరు మేక్ ఓవర్ ఎప్పుడైతే ఇస్తారో ఒక క్లయింట్కి, డెఫినెట్లీ అది వాళ్ళు 1 అవర్లో వాళ్ళు గ్రేట్ అర్న్ అయిపోతారు. దట్స్ ఫర్ షూర్. ఎప్పుడైనా మేకప్ అనేది మీ స్కిన్ టోన్ మీద ఒక షేడ్ మనం పెంచవచ్చు, మ్యాక్స్ 2 షేడ్స్ అంతే. అంతకు మించి మనం ఆ స్కిన్ టోన్ ఇంకా ఎక్కువ చేయలేము. ఎందుకు మరి ఇన్స్టాలో ఇంత అంటే మేకప్ ఆర్టిస్ట్ ఇలా చేస్తే ఇలా అవుతారు, అలా చేస్తే అలా అవుతారు, ఇలా చేసుకుని అలా చేసుకుని అలాంటి రీల్స్ అన్నీ వచ్చినప్పుడు ఎందుకు మీరు అందరూ అపోజ్ చేయరు? చాలామంది ఉన్నారు కదా, మీరు అందరూ మీరు చేసే తప్పు అని ఎందుకు అపోజ్ చేయరు? ఇప్పుడు ఎలా అపోజ్ చేయాలి దాన్ని మీరు చెప్పండి. లైక్ అది అంటారు, అది సోషల్ మీడియా, ఐ కెన్ పోస్ట్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు. నేను ఎలా అపోజ్ చేస్తాను? ఇప్పుడు మీరు నా పేజ్ చూస్తే నేను ఏ ఫిల్టర్స్ వాడను. నా క్లయింట్ ఫేస్ మీరు ఈ స్కిన్ టోన్తో వస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఇంతకంటే మీకు మేకప్ కొంచెం మీరున్న షేడ్కి నేను ఒక 5 షేడ్స్ ఎక్కువ వేస్తే డెఫినెట్లీ మీరు గ్రేట్ అర్న్ అవుతారండి. నా వర్క్ నాకు పేమెంట్స్ వస్తాయి. బట్ నాకు మీరు ఇచ్చే మనీకి నేను వాల్యూ ఇవ్వాలి, నేను మీకు చెప్పాలి, సజెస్ట్ చేయాలి. సజెస్ట్ చేసి ఫిల్టర్స్ లేకుండా పోస్ట్ చేసే మేకప్ ఆర్టిస్టులు జెన్యూన్. మీకు ఇట్లా సతాయింపులు ఉంటాయా మరి? ఎక్కడ అంటే లైక్ ఇప్పుడు బ్రైడ్ని చేసేటప్పుడు, మేకవర్ చేసేటప్పుడు వాళ్ళు కోరుకుంటారు, ఎన్నో కోరికలు ఉంటాయి. నాకు ఇలా కావాలి, నాకు అలా కావాలి. మనం ఎన్నిసార్లు కూడా వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుంది. కొంతమంది క్లయింట్స్ అలా ఉంటారు. ఎప్పుడైనా అలాంటి ఫేస్ చేశారా? అనిపించిందా మరి? రీసెంట్ టైమ్స్లోనే నేను ఫేస్ చేశానండి. అంటే లైక్ ఎలా అడుగుతారు వాళ్ళు మిమ్మల్ని? అసలు ఎట్లా అప్రోచ్ అవుతారో, ఎలా అడుగుతారు? ఇది ఇలా చెప్పొచ్చో లేదో ఐ డోంట్ నో, బట్ నేను క్లయింట్ నేమ్ తీయను, జస్ట్ చెప్తాను. ఇప్పుడు హీరోయిన్ పిక్చర్ చూపిస్తారు, నాకు ఇలాంటి మేక్ ఓవర్ కావాలంటారు. సో హీరోయిన్ పిక్చర్ చూపించినప్పుడు హీరోయిన్ అనేవాళ్ళు వాళ్ళ స్కిన్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫుడ్ అవ్వచ్చు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే విధానం అవ్వచ్చు, వాళ్ళ స్కిన్ టోన్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. బికాస్ అది వాళ్ళ జాబ్. ఇప్పుడు మీరు అలా మెయింటైన్ చేయలేం. మనం ఆర్డినరీ, ఇప్పుడు నేను మేకప్ ఆర్టిస్ట్ అయినా నేను ఎవ్రీథింగ్ మెయింటైన్ చేయలేను. అలా మెయింటైన్ చేయనప్పుడు నువ్వు ఆ రెఫరెన్స్ చూపించి ఆ స్కిన్ కలర్ నీది కాదు, ఆ స్కిన్ టోన్ నీది కాదు, పోనీ ఆ స్కిన్ అలాంటి ఇది కూడా నీకు లేదు, నేను ఎలా చేస్తా? నిజం చెప్పినా యాక్సెప్ట్ చేయరు. నేను సజెస్ట్ చేస్తాను. అంటారు కదా, ఎన్ని డబ్బులైనా ఇస్తాము, నాకు ఇలా అంటే నా పెళ్లి కూతురు గెటప్ ఇలానే ఉండాలి, నా మేకప్ ఇలానే ఉండాలి. ఐ లాషెస్ దగ్గర నుంచి కూడా మీకు కరెక్ట్గా చెప్తారంట కదా. ఐ లాషెస్ ఇవన్నీ చేయొచ్చండి. మీ స్కిన్ టోన్ అయితే ఏ మేకప్ ఆర్టిస్ట్ మార్చలేరు. మీరు ముందు నుంచే నేను హైడ్రేటెడ్గా ఉండాలి, నేను నా స్కిన్ రొటీన్ అనేది నేను మంచిగా చేసుకోవాలి అని మీకు స్వతహాగా ముందు నుంచి అది మీరు మెయింటైన్ చేస్తే, మంచిగా వెజిటబుల్స్ తినడం, ఎక్సర్సైజ్ చేయడం, అలా లోపల నుంచి మీ స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటే మేకప్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. క్లయింట్ ఫీచర్స్ వేరు, క్లయింట్కి మేము చేసే మేకప్ వేరు. బట్ మేము సెలబ్రిటీస్కి ఎలా వర్క్ చేస్తామో క్లయింట్స్కి కూడా అలానే వర్క్ చేస్తాం. అంటే ఎప్పుడైనా ఇలానే చెప్పిన తర్వాత, లేదు మాకు అవసరం లేదు, అంత డీల్ అంతా అయిపోయిన తర్వాత, మాకు వద్దు, మేము చెప్పే రిక్వైర్మెంట్స్ మీ దగ్గర లేవు, మాకు డౌట్గా ఉందని ఎవరైనా అట్లా మాట్లాడారా? చూడండి, నాకు ఇప్పటివరకు అలాంటి క్లయింట్స్ రాలేదు. యాక్చువల్లీ నేను ఎలా చేస్తానంటే, లైక్ నా కైండ్ ఆఫ్ మేకప్ స్టైల్, నా స్టైల్ ఏంటంటే నేను న్యాచురల్ ఫినిష్ ఇవ్వడానికే ఇష్టపడతాను అండ్ నేను అదే సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను మేకప్ ఆర్టిస్ట్ వచ్చి వర్క్ చేసినప్పుడు ఈ అమ్మాయా, దాని తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత బాబోయ్ ఆ అమ్మాయి నా ఈ అమ్మాయి మొహం కడుక్కొచ్చిన తర్వాత
అనే చేంజెస్ నేను ఇవ్వను. చాలా చూస్తున్నాం కదా అలాంటివి మనం. నేను అవే చెప్తున్నా, బిఫోర్ మేకప్ ఆఫ్టర్ మేకప్ అని చెప్పేసి ఎన్ని రీల్స్ అసలు ఎన్ని కనిపిస్తున్నాయి. అది ఫేక్, అది ఫేక్. ఇప్పుడు నాకు కూడా అండి, మీరు చూస్తే నేను క్లయింట్ గురించి చెప్పను. ఇప్పుడు నేను నేను చబ్బీ సైడ్, నేనేం స్లిమ్ కాదు, నేను యాక్సెప్ట్ చేశాను నా స్కిన్ని, నాకు ఓపెన్ పోర్స్ ఉన్నాయి. రైట్, ఎగ్జాక్ట్లీ. నేను దాన్ని మినిమైజ్ చేసి దాన్ని ఏదైనా చేయడానికి నేను చూస్తానే కానీ కంప్లీట్గా నేను సమంతలాగా అయిపోవాలనుకోను కదా. బికాజ్ సమంత సన్నగా మంచిగా అందంగా ఉన్నారు, నేను అలా లేను. నేను చబ్బీ సైడ్ ఉన్నా, నా కైండ్ ఆఫ్ మేకప్ ఇదే. ఇప్పుడు నాకు కూడా డబల్ చిన్ ఉంది, బట్ నేను మేకప్ చేసుకున్నా. నేను కొంచెం వరకు మినిమైజ్ చేయగలను కానీ కంప్లీట్గా దాన్ని ఇది చేయలేను, వ్యానిష్ చేయలేను. బికాజ్ మేము జస్ట్ మేకప్ ఆర్టిస్ట్లు అండి, మేము గాడ్స్ కాదు కదా, నేను గాడ్ కాదు కదా. కొంతమంది అలాంటి రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. బట్ టచ్ వుడ్ నాకు అలాంటి క్లయింట్స్ ఇప్పటివరకు రాలేదు. బేసిక్గా నీ ఎడ్యుకేషన్ వచ్చేసి ఏదో నువ్వు ఎంచుకున్న పాత ఏదో అంటే అక్కడ నీదనే కాదు, ఇక్కడ చాలామంది అమ్మాయిలది ప్యాషన్ ఒకటి ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళ ఫోర్స్తో ఇంకొకటి చేస్తాం. సో అక్కడ ఆ మధ్యలో ఆ స్ట్రగుల్ ఉంటుంది కదా, ఆ స్ట్రగుల్ నువ్వు ఎట్లా ఫేస్ చేసినావు అసలు? ఎట్లా దాన్ని దాటుకొని ఇక్కడ వరకు ఎట్లా వచ్చేసినావు అసలు? నువ్వు దీనికి వెనకాల ఎవరున్నారు అసలు? డెఫినెట్లీ అంటే నాకు నా 10th తర్వాత ఇంటర్మీడియట్ టైంలోనే నాకు ఇది ఒక ప్యాషన్ నా లోపల ఉండింది. నాకు ఐ లవ్ కుకింగ్, నాకు ఇలా మేకప్ చేయాలి, రెడీ అవ్వాలి, అందరు అమ్మాయిలకు ఉంటుంది ఇది, అలానే నాకు ఉన్నింది. బట్ నేను పిచ్ అయిపోయేదాన్ని. ఎలా అంటే మా బాబాయ్ ఒకతను తను మేకప్ ఆర్టిస్ట్ అనమాట, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్. చిన్నప్పుడు తన వ్యానిటీ ఉంటుంది కదా, మేకప్ వ్యానిటీ, నేను దాని చుట్టూ తిరిగేదాన్ని. ఎప్పుడు ఓపెన్ చేసి చూద్దామా, ఓ నువ్వు ఇది ఈ హీరోయిన్కి వాడావా, వీళ్ళకి వాడావా, వాళ్ళకి వాడావా అని ఎప్పుడు దాని చుట్టే ఉండేదాన్ని. అంత ఇష్టం ఉండింది. నేను మా మదర్ని అడిగాను అనమాట, అమ్మ నాకు ఇది చెయ్యాలని ఉందమ్మా, నేను చదువుతూ ఇది చేస్తాను అని. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ, అనంతపూర్. సో అక్కడ అంత స్కోప్ ఉండేది కాదు నేను రెండూ చేయడానికి. అండ్ మోర్ ఓవర్ మా మదర్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. మా మదర్, ఫాదర్, సిస్టర్ అందరూ. అంటే ఫుల్ ఆర్థోడాక్స్ అనొచ్చా ఫ్యామిలీ మొత్తం? నో, కంప్లీట్లీ ఇంటూ ఎడ్యుకేషన్ అనొచ్చు. ఎడ్యుకేషన్, యా. సో మా మమ్మీ ఏమన్నారు, ఫస్ట్ నువ్వు నీ స్టడీస్ కంప్లీట్ చేయి, ఒక డాక్టర్, ఇంజనీర్, లేకపోతే ఏదో యాక్చువల్లీ ఐఎమ్ సివిల్ ఇంజనీర్ అనమాట. సో నేను బీటెక్ కంప్లీట్ చేశాను, నేను సివిల్ ఇంజనీర్, నేను 1 year జాబ్ చేశాను. బట్ నాకు అక్కడ హ్యాపీనెస్ రాలేదు. అబ్బా వర్క్ వెళ్ళాలి అబ్బా అని అనిపించేది. దాని తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత నా ప్యాషన్ నేను ఫాలో అవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. నేను అది చెయ్యాలి అని నేను డిసైడ్ అయ్యాను. బికాజ్ నేను నా వర్క్ని ఎంజాయ్ చేయగలిగితేనే, నేను నా వర్క్ ఎంజాయ్ చేస్తేనే నేను హ్యాపీగా ఉండగలను. ఏదో రోబోట్ లాగా వెళ్ళి అది నా ఇది కాదు, నా స్టైల్ కాదు అది. పెళ్ళి అయిన తర్వాత మీ లైఫ్ పెళ్ళికి ముందు మీ ఆయన మీకు లక్కీ చామ్ అనమాట. ఎస్ అబ్సల్యూట్లీ. మా ఆయన నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు నేను మేకప్ ఆర్టిస్ట్ ఇట్లా మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అని అంటే మొత్తం నాకు తను సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఎందుకంటే మీ ఆయన ఇక్కడ ఉన్నారు కాబట్టి మాట చెప్తాను. నో మా ఆయన సపోర్ట్ చేశాడు అండ్ మా సిస్టర్ సపోర్ట్ చేశారు. మా సిస్టర్, మా ఆయన అండ్ మా ఇన్లాస్, మా అత్తమ్మ, మా మామయ్య లేకపోతే ఈరోజు భావన సక్సెస్ఫుల్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యి ఉండేదే కాదు. అంటే ఇక్కడ అంటే ఇందాక అన్నది నేను జోక్గా అన్నాను, ఇక్కడ ఉన్నారని కాదు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అమ్మాయిలకి ఎట్లా ఉంటుంది అంటే ఇంట్లో లేని సపోర్ట్ అట్లీస్ట్ అత్తింట్లో అయినా మనకు దొరకాలి అని చెప్పేసి చాలా వరకు అమ్మాయిలు చూస్తారు. సో అందులో మీరు లక్కీ అని అనుకోవాలి. ఒక చాలా లక్కీ అంటే నాకు ఇప్పటివరకు తెలియదు, నేను చిన్నప్పటి నుంచి అంటే ఇంటర్ తర్వాతనే నేర్చుకున్నామో అనుకున్నాను. నాకు ఇప్పుడు ఇప్పుడే తెలిసింది సపోర్ట్ చేసింది అంతా మీ హస్బెండ్ అని. నో, మొత్తం కంప్లీట్గా నన్ను మా హస్బెండే సపోర్ట్ చేశాడు. మా అక్క సపోర్ట్ చేసింది. వాళ్ళు నా వెనకాల ఉన్నారు కాబట్టి ఈరోజు నేను ఏమంటారు, నేను సక్సెస్ అయ్యాను యాక్చువల్లీ. మా హస్బెండ్ నేను ఆఫ్ టైం నేను వెళ్ళాలి అని అనుకున్నా, నాకు ఈవెంట్స్ ఉన్నాయి, అది లాంగ్ డిస్టెన్స్ అయినా తను వర్క్ చేస్తున్నా నన్ను డెఫినెట్లీ తను తీసుకెళ్ళి వాళ్ళు 3 hours నేను టైం స్లాట్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి 6-7 hours కూడా పడుతుందండి. అన్ని అవర్స్ తను ల్యాప్టాప్ పెట్టుకొని కార్లో కూర్చొని వర్క్ చేసిన రోజులు ఇప్పటికీ ఉన్నాయి. తను ఎప్పుడు నా చెయ్యి వదిలిపెట్టలేదు. నాకు తను మెంటల్గా చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఫినాన్షియలీ మా అక్క, మా హస్బెండ్ లేకపోతే ఈరోజు నేను మేకప్ ఆర్టిస్ట్
లైక్ మేకప్ కోర్స్ అనేది నేను చేసి ఉండను. భావన ఈ ప్లేస్లో ఉండదు. ఒక అమ్మాయికి మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలంటే కొంతమంది ఎలా అంటారంటే గత్తి అంటే మరీ తెలుగు దీంట్లో ఎట్లా ఉంటారంటే గత్తి లేని పరిస్థితులలో ఒక మేకప్ ఆర్టిస్ట్ అవుతారు అని చెప్పేసి కొన్ని మాటలు మనకు వినిపిస్తుంటాయి. మీరు వినే ఉంటారు ఇది. మన ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేయరు మేకప్ ఆర్టిస్ట్ అంటే. వాళ్ళు గొప్పగా చెప్పుకోలేరు. నా కూతురు ఒక మేకప్ ఆర్టిస్ట్, నా కొడుకు ఒక హెయిర్ స్టైలిస్ట్, అసలు అది చెప్పుకోవడానికి వాళ్ళు చాలా నామోషిగా ఫీల్ అవుతారు. మీ విషయంలో అలాంటివి ఏమైనా జరిగాయా? జరిగింది. ఎందుకు జరగలేదు సిరి గారు? జరిగింది. నా లైఫ్లో కూడా జరిగింది. బట్ చెప్తున్నా కదా, మనం కొన్ని కావాలి, నేను నా ప్యాషన్ని ఫాలో అవ్వాలి అన్నప్పుడు నేను ఓవర్కమ్ అవ్వాలి. వై ఇప్పుడు ఎందుకు ఏడుపు వచ్చేసి? ఏం లేదు, దట్స్ ఓకే. నేను ఓవర్కమ్ డెఫినెట్లీ అవ్వాలి. నేను మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పలేక నామోషి పడిన వాళ్ళు కూడా ఉన్నారు నా లైఫ్లో. బట్ నేను ఆ నేమ్స్ తీయాలనుకోవట్లేదు. షీఈ్ మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పుకోలేని స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను అవన్నీ గో త్రూ అయ్యాను. బట్ నాకు తెలుసు నేను సక్సెస్ అవుతానని. మేకప్ ఆర్టిస్ట్ అయినంత మాత్రాన మాకు ఎంత వాల్యూ బయట ఇస్తారో లైక్ తెలీదు. మోస్ట్లీ 95% ఆఫ్ క్లయింట్స్ మాకు వాల్యూ ఉంటుంది అండ్ అనుకుంటారు మాది చాలా మేము స్టైల్గా కనిపించేస్తామని. మా ప్రొఫెషన్కి మేము స్టైల్గా ఉండాలి, లేకపోతే మాకు వాల్యూ ఉండదు. మేమే గ్రూమింగ్ చేసుకోకపోతే లైక్ నేను వేరే వాళ్ళకి ఏం చేస్తా అని అంటారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీ లుక్స్తోనే డిపెండ్ అయి ఉంటుంది చాలా వరకు. అరే ఈమె ఇలా ఉంది, ఈమె మనకేం చేస్తా అన్న వచ్చిందనుకో ఇదే లాస్ట్ అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అది అందరికీ అర్థం అవ్వదు ఆ విషయం. ఇప్పుడు మరి నేను పాయింట్లోకి రావాలి అని అంటే నన్ను సపోర్ట్ చేశారా అని అన్నారు. లైక్ మా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు స్టడీస్ వైపు నిజంగా చెప్తున్నా చాలా సపోర్ట్ చేశారు. నాకు మా ఫాదర్ ఇంటర్మీడియట్లో తను చనిపోయారు. మా మదరే సింగిల్ మదర్. సో మమ్మల్ని తను జాబ్ చేస్తూ మమ్మల్ని చాలా మంచిగా చాలా చూసుకున్నారు. మాకు స్టడీస్ కోసం చాలా ఇన్వెస్ట్ చేశారు. బట్ నేను తనని అక్కడ సాటిస్ఫై నేను చేయలేకపోయాను. ఎందుకంటే నాకు జాబ్ చేయాలని లేదు, నాకు నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది. నాకున్న ఈ లైఫ్లో నా ప్యాషన్ని నేను ఫాలో అవ్వాలని నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. దీనికి సపోర్ట్ కంప్లీట్లీ ఉందా అంటే లేదనే చెప్పాలి. మా సిస్టర్, మా హస్బెండ్ నమ్మారు. ఫస్ట్ మీకు ఆ లోపల జీల్ అనేది ఉంది, నేను కంపల్సరీ ఇది అవ్వాలి, ఇది నేను ఇలానే నేను చూసుకోవాలని చెప్పేసి మీరు అరిచారండి, నన్ను అరిచారు, వద్దన్నారు, నువ్వు సక్సెస్ కావన్నారు. నేను దేనికి బ్యాక్ స్టెప్ వెయ్యలేదు. నేను మొండిగా వెళ్ళాను. మా ఇంట్లో ఎవ్వరూ మేకప్ ఆర్టిస్టులు కారు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. నాకు ఎవ్వరి సపోర్ట్ లేకుండా వెళ్ళాను. ఈరోజు మంచి పేరు తెచ్చుకున్నాను. దేవుడి దయ వల్ల నేను మంచిగా ఎర్న్ చేసుకుంటున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. హ్యాపీ. మంచిగా ఎర్న్ చేస్తున్నారు అన్నారు కాబట్టి ఎంత సంపాదించారు వచ్చాయి అంటే లైక్ ఈవెంట్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు లైక్ మంచి పేమెంట్స్ వస్తాయి. కొన్నిసార్లు మనం క్లయింట్స్ మనతోటి మంచిగా స్వీట్గా మాట్లాడుతూ వాళ్ళ రిసీవింగ్ అంత బాగుంది అన్నప్పుడు నేను పేమెంట్స్ అంత పట్టించుకొని చూడను. అలా కొన్ని పేమెంట్స్ వస్తాయి, కొన్ని తక్కువ వస్తాయి. నేను కొన్ని చూసాను, కొంతమంది మేకప్ ఆర్టిస్టులు వాళ్ళు అంటే రీల్స్లో పెట్టేస్తారు, పలానా క్లయింట్ మేకప్ అంతా అయిపోయిన తర్వాత అనుకున్న అమౌంట్ ఇవ్వలేదు, ఇంతే ఇచ్చారు, మీ దానికి ఇంతే, మీరు చేసిన మేకప్కి ఇంతే ఎక్కువ అని చెప్పేసి అన్న వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ ఫేసెస్ పెట్టేసి వాళ్ళు పోస్ట్ కూడా చేయడం జరిగింది. అలాంటి ఇష్యూస్ ఏమన్నా జరుగుతాయి అంటే అవి ఎందుకు అట్లా ఒక ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్కి అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి? అంటే టచ్ వుడ్ అండి, నాకైతే నాకు అవ్వలేదు. లైక్ ఐమ్ సారీ, ఈవెంట్ అంతా అయిన తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా వర్క్ చేస్తాం. లైక్ నేను మీకు మాత్రమే వర్క్ నన్ను మాట్లాడతారు, బట్ మీ సిస్టర్కో మీ మదర్కో ఎక్స్ట్రా వర్క్ వస్తుంది. అలా చేసినప్పుడు మనం ఒక కాస్ట్ చెప్పిన లాస్ట్లో అది మనం వాళ్ళు ఇవ్వాలి కదా. అవి కొంచెం బార్గెన్ చేసి తగ్గించి ఇచ్చిన రోజులు ఉన్నాయి, నేను లేవని చెప్పను. బట్ నువ్వు చేసిన వర్క్ ఇంత అని అనలేదు. అలా ఎప్పుడు అంటారు అని అంటే మేబీ మేకప్ ఆర్టిస్ట్ మంచిగా చేసి ఉండొచ్చు. నేను ఏ మేకప్ ఆర్టిస్ట్ని ఏమి అనట్లేదు. బట్ ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఇందాక అడిగారే క్వశ్చన్, ఇన్ని అకాడమీస్ వచ్చాయి. అన్ని అకాడమీస్ వచ్చినప్పుడు నువ్వు 100% నువ్వు వర్క్ నేర్చుకొని బయటికి రాలేదు. నీకు వచ్చిన ఆ కొంచెం వర్క్ తోటి నువ్వు క్లయింట్ని అటెండ్ చేస్తావు. నువ్వు కంప్లీట్గా వర్క్ చేయనప్పుడు క్లయింట్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు వాళ్ళు పైసలు ఇవ్వరు. సో పైసలు అదే అయి ఉండొచ్చు రీజన్. ఒకవేళ వాళ్ళు మంచిగా వర్క్ చేసినా వీళ్ళకి మనీ ఇచ్చే మనసు లేకపోవచ్చు. బికాజ్ ఇప్పుడు మేకప్ ఆర్టిస్టులు అందరూ ఫ్రీలాన్సరే చేస్తారండి మ్యాక్సిమం. వాళ్ళే మేనేజ్ చేసుకొని ఈవెంట్ వెతుక్కొని వెళ్ళాలి.
కొన్నిసార్లు క్లయింట్స్ అడ్వాన్స్ వేయరు, మనకి వెన్యూ తప్పు చెప్తారు, మా టైం కూడా నా పక్కన మేకప్ ఆర్టిస్ట్లకు అలా జరిగింది. సో ఇలాంటివి కూడా ఉంటాయి, ఇద్దరి వైపు ఉండొచ్చు మేబీ, బట్ ఐ డోంట్ నో. ఇప్పుడు మీ వర్క్ ఎట్లా ఉందంటే మీకు ఓన్గా మీకు ఒక అకాడమీ లాంటిది ఉందా, లేకపోతే స్టూడియో ఉందా, ఎలా ఉందంటే మీరు ఏమన్నా నేర్పిస్తున్నా ఎవరికైనా? నేను ఇప్పటి వరకు నేను ఎవరికి నేర్పించలేదు, బట్ నాకు ఒక టీం ఉంది. ప్రీవియస్లీ నేను నా కెరియర్ స్టార్టింగ్లో నేను ఒక్కదాన్నే వర్క్ చేసుకునేదాన్ని. ఇప్పుడు నాకు టీం ఉంది. నా టీంలో వాళ్ళు ఇంట్రెస్టెడ్గా నేర్చుకుంటాం మ్యామ్ మీ దగ్గర, మీరు మాకు వర్క్ నేర్పించండి అంటే నేను టీచ్ చేశాను. బట్ నాకు అకాడమీ అన్నట్టు లేదు, కానీ ఐ హ్యావ్ ఎ స్టూడియో, లైక్ ఫోటోగ్రఫీ స్టూడియో. నేను రాజా గారని నా మెంటర్ అండి తను. నేను తనతో కలిసి ఫోటోగ్రఫీ చేస్తాం, కంప్లీట్ ఈవెంట్ చేస్తాం అనమాట. మేకప్, మెహందీ, ఫోటోగ్రఫీ, కేటరింగ్, ప్యాకేజ్ లాగా అన్నమాట. మనకి వీడియో, ఫొటోస్, మేకప్ అన్నీ వచ్చేస్తాయి మొత్తం ఒక దగ్గర. సో ఎవరున్నా కూడా మీ దగ్గరకు వచ్చేస్తే మీ దగ్గర అన్నీ అయిపోతాయి అనమాట. ఒక శారీ ఒకటి ఈ షాపింగ్ తప్ప మిగతాదంతా ఒక దగ్గర మీకు, ఇంక్లూడింగ్ పూజార్లు కూడా మేమే మాట్లాడతాము. పెళ్లి కూతురు వాళ్ళ మదర్ వాళ్ళందరూ మంచిగా రెడీ, ఐ మీన్ వాళ్ళ మెంటరు జ్యువెల్స్, డ్రెస్ క్యారీ చేసుకొని వస్తే చాలు. సో రాజా గారు నేను ఇట్లా కలిసి మేము వర్క్ చేస్తామన్నమాట. వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇది రీచ్ అవ్వడానికి నాకు చాలా ఇయర్స్ పట్టింది, ఈజీగా రాలేదు. చాలా మంది అంటారు కదా, అరే ఒక దగ్గరికి వెళ్ళి నేర్చేసుకుంటే అయిపోయి నెక్స్ట్ ఇంకా పెద్ద స్టూడియో ఒకటి ఓపెన్ చేసేస్తే చాలు, ఫుల్ డబ్బులు వచ్చేస్తాయి, నెల నెల చాలా డబ్బులు వచ్చేస్తాయి అంటారు. ఇవి ఇన్స్టా రీల్స్లో చెప్పడం అండి. ఇప్పుడు ఇన్ని అకాడమీస్ ఎందుకు వచ్చాయి సిరి గారు? బికాజ్ ఇప్పుడు మీరు ఇంతమంది మేకప్ ఆర్టిస్టులని హాఫ్ నాలెడ్జ్ లేదా మీరు ఫుల్ నాలెడ్జ్ ఇస్తున్నారో ఏంటో నాకు తెలీదు, బట్ అంతమంది బయటకు వస్తున్నారు. అందరూ ఒక పేమెంట్కే చేస్తారా? బడ్జెట్ తగ్గించేస్తారు. దానివల్ల ఎక్స్పీరియన్స్డ్ మేకప్ ఆర్టిస్ట్ లైక్ మా లాంటి వాళ్ళకి మాకు మౌత్ ఆఫ్ వర్డ్ నుండి మాకు ఈవెంట్స్ వచ్చేస్తే మేము బిజీగానే ఉంటాం, ఎప్పుడు బిజీగానే ఉంటాం. కొన్ని డేట్స్ రావేమో, బట్ దట్స్ ఓకే. మాకున్న క్లయింట్స్ మాకు ఉంటారు ఇన్ని ఇయర్స్ నుంచి. ఈ కొత్తగా వచ్చిన మేకప్ ఆర్టిస్టులు ఏమైపోతుందంటే బడ్జెట్ తగ్గించేసి తీసుకోవడము. క్లయింట్స్ కొంతమంది ఏమైపోతారంటే, అవును నేను ఈమెకి ఇంత పే చేసే బదులు నాకు తక్కువ అమౌంట్కి వేరే ఆమె వస్తుంది కదా అనేదే చూస్తారు. కానీ నువ్వు ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు నీకు ఆ ప్రోడక్ట్స్ వేరుంటాయి, మేము మేకప్ చేసే స్కిల్ టెక్నిక్స్ వేరే ఉంటాయి. తక్కువ పేమెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అదే టెక్నిక్స్తో ఎందుకు చేస్తారు? చెయ్యరు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఆ క్వాలిటీ అనేది మనకి ఉండదు కదా. మీరు ఎప్పుడైతే ఒక మంచి మేకప్ ఆర్టిస్ట్తో, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్తో మీరు మేకప్ చేయించుకుంటారో ఆ మేకప్ మీకు త్రూ అవుట్ ఈవెంట్ ఏమీ అవ్వదు. బికాజ్ ఎంత పిండికి అంత రొట్టె, రైట్? ఎంత మీరు పెడితే అంత మీకు వచ్చేస్తుంది. యా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది నేను చూసినంత వరకు ఈ మధ్య కాలంలో 10,000లోనే అయిపోతుంది, 5,000లో కూడా అయిపోతుంది ఒక ఈవెంట్ అంతా మేకప్. దట్టు ఇంకేంటంటే బ్రైడ్ గ్రూమ్స్కి అంటే లైక్ బ్రైడ్ మేడ్స్కి కూడా వాళ్ళు మేకప్ చేసేస్తున్నారు, హెయిర్ స్టైలింగ్ చేసేస్తున్నారు. సో చాలా తక్కువ అమౌంట్లో. యా, అలా చేయించుకున్న తర్వాత ఇక్కడ క్లయింట్ ఏమైపోతుందంటే, కొంతమంది క్లయింట్స్ ఇది నేను చూశాను, ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, బట్ మళ్ళీ వాళ్ళే వచ్చి భావన మేము మిస్టేక్ చేసాము, నీతో చేయించుకుని ఉంటే అయిపోయి ఉండేది, మేము ట్రై చేసాము అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎలా అంటే అక్కడ మీరు బడ్జెట్ చూస్తారు, కానీ పెళ్ళి అనేది ఒక్కసారే చేసుకుంటారు. సో ఆ పెళ్ళిలో ఫోకస్ ఎవరి మీద ఉంటుంది? పెళ్లి కూతురు మీద, పెళ్లి కొడుకు మీద ఉంటుంది. వాళ్ళ మమ్మీ, వాళ్ళ సిస్టర్, వీళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. ఇది మీరు లైఫ్ లాంగ్ ఫొటోస్ చూసుకుంటారు. మీరు బడ్జెట్లో వెళ్ళి అంత ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కాకుండా మీరు జస్ట్ నార్మల్ ఇప్పుడే నేర్చుకుని తక్కువ బడ్జెట్లో చేసేది మీరు చూసుకొని వెళ్ళారంటే, మీరు ఫొటోస్ చూసుకున్నప్పుడు మీరే రిగ్రెట్ ఫీల్ అవుతారు డెఫినెట్లీ. అప్పుడు రిగ్రెట్ ఫీల్ అయినా మీకు ఈవెంట్ మళ్ళీ బ్యాక్ అవ్వదు కదా, అసలు అవ్వదు. సో అలా చూస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా ఉండే వాళ్ళు ఉన్నారు. బట్ ఏదో రీల్స్ చూసేసి మేకప్ ఆర్టిస్ట్ లైఫ్ చాలా బాగుంటుంది, నేను కోర్స్ చేసేసి లక్షలు సంపాదించేస్తా అంటే లక్షలు ఎవ్వరు ఊరికే ఇవ్వరు. అంటే బయట ఏంటంటే అమ్మ మేము ప్రతిరోజు జాబ్స్కి వెళ్ళాలి, వీళ్ళైతే ఒక్క ఈవెంట్ 2 ఈవెంట్స్ సరిపోతుంది, సంవత్సరం మొత్తం అంతా 2 ఈవెంట్స్లలో వచ్చేస్తుంది వీళ్ళకి మనీ అని చెప్పేసి మాట్లాడుతూ. లేదండి, ఇప్పుడు నేను వెళ్తూ నా టీంలో ఇప్పుడు నేను ఒక పెళ్లి కూతురికి వాళ్ళ మదర్కి చేయాలనుకోండి, నేను మేకప్ చేస్తాను, నేను శారీ హెయిర్ నేను చెయ్యను, ఐ నో ఇట్.
నేను ప్రీవియస్లీ చేసేదాన్ని, ఇప్పుడు నాకు బడ్జెట్ తక్కువ వస్తే నేను చేస్తాను. ఇప్పుడు నాకు ఒక టీం ఉంటారు, నేను వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వాలా, వాళ్ళ ట్రావెల్ నేనే చూడాలా, వాళ్ళ ఫుడ్ నేనే చూడాలా, నాకేం మిగులుతుంది? ఏం మిగలదు. నా ప్రోడక్ట్స్ కాస్ట్ నాకు పడుతుందా? అవును. సో నేను నా ప్రోడక్ట్స్కి ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వాలి, నా ట్రావెల్ చూసుకోవాలి, ఎవ్రీథింగ్ అండి. అక్కడికి సరిపోతుంది. యా కొంచెం మనీ ఉంటుంది, మనం జాబ్ చేసినప్పుడు నాకు శాలరీ వచ్చినట్టు మాకు కూడా ఉంటుంది కదా, అది మాత్రం మిగులుతుంది అంటారు. అంతే ఉంటుంది. అంతకు మించి ఏం లేదు. ఇంక ఎంతో మీకు ఓపెన్గా చెప్పాలంటే నాకు ఇంకా మార్నింగ్ నైట్ ఆఫ్టర్నూన్ రోజు 3 ఈవెంట్స్ 2 ఈవెంట్స్ ఉంటే యా మీరు ఆ మంత్ కొంచెం మనీ చూస్తారు ఎక్కువ, లేకపోతే మీకు ట్రావెల్లోనే అయిపోతుంది. అందరూ క్లయింట్స్ మాకు ట్రావెల్ ఎవరు ఇవ్వరండి. రైట్. అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే బయట ఈవెంట్స్ గురించి, ఆ క్లయింట్స్ గురించి వేరే ఇండస్ట్రీలోకి వెళ్తే మేకప్ ఆర్టిస్ట్ పరిస్థితి ఏంటి? అంటే పరిస్థితి అంటే ఐ మీన్ వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తారా ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్ అంటే? ఎలా ఉంటుంది అసలు ఇండస్ట్రీ? యా ఇప్పుడు నేను ఒక లైక్ అని నేను ఒక హీరోయిన్కి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ లాగా వర్క్ చేస్తున్నాను, అండ్ షీఈ్ మై ఫ్రెండ్ టూ. సో నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను, తను నన్ను చాలా సపోర్ట్ చేసింది, తన వల్ల నేను ఇంకా ఇప్పుడు 2-3 హీరోయిన్స్కి నేను వర్క్ చేస్తున్నాను. సో నేను చాలా కంఫర్టబుల్గా వర్క్ చేసుకుంటున్నాను. మనం బిహేవ్ చేసేదాన్ని బట్టి అవతల వాళ్ళ బిహేవియర్ మనతోటి డిపెండ్ అయి ఉంటుంది. సో కంఫర్టబుల్గానే చేసుకుంటున్నాను. పేమెంట్స్ అంతా కరెక్ట్గా ఉంటుంది ఇండస్ట్రీలో? యా ఉంటుంది. ఉంటుంది అంటే సో అంటే అట్లా ఎప్పుడైనా ఇంకా హోప్ ఉన్నవి ఏమైనా ఉన్నాయా, రావాల్సినవి వస్తాయి అని? ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి, ఒక మేకప్ ఆర్టిస్ట్ ఎలా అంటే ట్రీటింగ్ అంటే మీరు చెప్పారు బాగా చూసుకుంటారు, ఇది ఒక హీరోయిన్ దగ్గర. ఇంకొకరిని మారుతున్నప్పుడు ఏమన్నా కొంచెం తక్కువ నువ్వు మేకప్ ఆర్టిస్టే కదా, ఇది చేయి అది చేయి అని చెప్పేసి అంటారా? లేకపోతే అది మీ ఏ వర్క్ అయితే ఉందో ఆ వరకే ఉంటుందా? లేదండి. సో వాళ్ళకి సపరేట్గా హెయిర్ స్టైలిస్ట్ ఉంటారు, శారీ డ్రేపిస్ట్ ఉంటారు, అంత నీట్గా ఉంటుంది. యా ఇప్పుడు ఒకవేళ నన్ను శారీ డ్రేప్ చేయమంటే ఐ విల్ చార్జ్ ఫర్ దాట్. సింపుల్ అంతే. మీకు ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే నేను మాట్లాడుకుంది ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా మనీ, అంతే సింపుల్. బికాజ్ అది నా వర్క్ కదండి, నా టాలెంట్. మీకు శారీ రిక్వైర్మెంట్ ఉంది, నేను ప్రొఫెషనల్ శారీ డ్రేపిస్టు, నేను శారీ కట్టాలని మీరు కొనుక్కుంటున్నప్పుడు నాకు దానికి పేమెంట్ రావాలని నేను అడగడంలో తప్పలేదు కదా. ఎందుకంటే ఏది కూడా ఫ్రీగా ఈ రోజులలో దొరకదు, ముఖ్యంగా అవసరం లేదు. ఇలాంటి వర్క్ ఫ్రీగా చేయించుకోవద్దు కూడా. మనం ఏమంటారు, లాస్ట్లో నిష్ఠూరం అయిపోవడం కంటే ఫస్ట్లోనే చెప్పేయడం బెస్ట్ ఓపెన్గా. ఇదండి నా వర్కింగ్ స్టైల్. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ మీ. ఒకవేళ అప్పటికప్పుడు ఎవరైనా ఇందులో చేంజెస్ వచ్చాయి, నాకు ఏదైనా ఎక్స్ట్రా కావాలి, లేకపోతే ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో అందులో నుంచి ఇది తీసేయండి అన్నప్పుడు ఏమన్నా అక్కడ పేమెంట్స్ ఏమన్నా ఎక్కువ తక్కువ అవుతాయి? ఓకే కదా. నేను ఫ్లెక్సిబుల్, అట్లాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ఎందుకంటే మళ్ళీ చూసిన తర్వాత వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎన్నో క్వశ్చన్స్ ఉంటుంటాయి. ఎందుకంటే భావనతోని మాకు చాలా ఫ్రీగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి డౌట్స్ అన్నీ చాలా వస్తూ ఉంటాయి. నేను చెప్పేస్తాను, లాస్ట్ మినిట్ చేంజెస్ ఉన్నా, ఒకవేళ యాడ్ ఆన్స్ ఉన్నా నేను చాలా పేషెన్స్ తోటి వాళ్ళతో వర్క్ చేస్తాను. నాకు ఫైనల్గా నేను పెట్టుకున్న రూల్, నాకు క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నాకు వాళ్ళ సాటిస్ఫాక్షన్ తోటే నా బిజినెస్ రన్ అవుతుంది. వాళ్ళే సాటిస్ఫై అవ్వకపోతే నేను చదువుకున్న చదువుకి వాల్యూ లేదు. నాకు మనీ ఇంపార్టెంట్, నేను కాదని చెప్పను. నాకు మనీ ఎంత ఇంపార్టెంటో క్లయింట్ సాటిస్ఫాక్షన్ అంతకంటే ఇంపార్టెంట్. వాళ్ళు సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా నాకు బిజినెస్ వస్తుంది. సో నేను అందరి మేకప్ ఆర్టిస్ట్లకి చెప్పేది ఏంటి అని అంటే పేషెన్స్. మేకప్ ఆర్టిస్ట్ అంటేనే మీకు ఓపిక అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండాలి, లేకపోతే అంతే ఉండాలి. అండ్ క్లయింట్ తోటి రఫ్గా డీల్ చేయడం కాదు, మెల్లగా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళకి సజెస్ట్ చేసి, వాళ్ళని హ్యాపీ చేసి మీరు రండి, ఆటోమేటిక్గా మీకు రావాల్సిన మనీ కంటే ఇంకొంచెం ఎక్కువే యాడ్ చేసి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అది నా విషయంలో జరిగింది. నేను కొంతమంది క్లయింట్స్కి ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేసి పదే వాళ్ళ ఈవెంట్స్కి భావన నువ్వే రావాలి ముందే చెప్పేయడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయడం, ఇవన్నీ నాకు జరిగాయి. మనం అప్రోచ్ అయ్యేదాన్ని బట్టి, వాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి మనకు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ మనం ఇచ్చే వర్క్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా
మారుతుంది. ఏది బాగుంటుంది? ఈవెంట్స్ బాగుంటాయా లేకపోతే ఇండస్ట్రీలో సినిమా యాక్ట్రెస్కి యాక్టర్కి మేకప్ చేయడం బాగుంటుంది? ఏది బాగుంటుంది? నాకు ఈవెంట్స్ బాగుంటాయి. ఈవెంట్స్ బాగుంటాయి. ఇక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి, ఈవెంట్స్లోనే వస్తాయి. ఇక్కడ సినిమా తక్కువ వస్తాయా? యా, కంపారిటివ్లీ తక్కువే ఉంటాయి. మాకు ఈవెంట్స్లోనే ఎక్కువ వస్తాయి. ఓకే ఓకే. దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను పర్సనల్గా చేస్తున్నాను కాబట్టి నాకు వర్క్ ఉన్న టైంలో వెళ్ళి నేను వర్క్ చేసుకొని వస్తాను. నాకు అప్పటికి పేమెంట్స్ ఏం పెద్ద అంత రాదు కదండి, నేను ఓన్లీ మేకపే చేస్తాను కదా. ఇక్కడైతే లైక్ నాకు ఒక టీం ఉంటారు, మేము ఫోటోగ్రఫీ ఎవ్రీథింగ్ మేము తీసుకొని అందరం కొలాబ్ అయి చేస్తాం కాబట్టి డెఫినెట్లీ నాకు ఇక్కడే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. సో లాస్ట్లీ మీ స్టూడియో ఎక్కడ ఉంది? మీకు శారది స్టూడియోస్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ రాజా గారి లైక్ మేము కలిసి ఓపెన్ చేసిన స్టూడియో. సో అది ఎవరు వచ్చినా కూడా మీరు, క్లయింట్ ఎవరు వచ్చినా కూడా బై ఫోన్ అయినా వాకిన్ వచ్చినా కూడా మీరు అవైలబుల్ ఉంటారు? యా, రైట్ రైట్. మీకు కంప్లీట్గా ఈ ఈవెంట్కి అసలు ఏమేమి కావాలి ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్ అండి. రైట్ అండి భవాని గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక బ్యూటీ అంటే లైక్ సారీ ఎల్టర్ గారు బ్యూటిషియన్ కదా, రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ భావన గారు. ఒక మేకప్ ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, ఇండస్ట్రీలో అయినా కూడా ఈవెంట్స్లో అయినా కూడా ఎలా ఉంటుంది అనేది మాకు చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.